చోట్ల ఉన్న తీర్థముల యందు అంగిరసుల యొక్క తపస్సు దీక్ష ప్రవేశపెట్టబడ్డాయి. కానీ కాశికాపట్టణమునందు గంగానది ఒడ్డున ఉన్నటువంటి మణికర్ణికా తీర్థము ఆవిర్భావమే చాలా చాలా గొప్పది. ఎందుకంటే ఇక్కడ మీరు చూశారుగా, అసలు కాశీపట్టణం అంత విచిత్రంగా ఉండడానికి కారణం అదే. ఓ రిక్షా వెళ్ళదు, ఓ ఆటో వెళ్ళదు, ఓ కారు వెళ్ళదు. ఎందుకో తెలుసా అండి? ముందు వచ్చింది ఆయన ఒకడే ఈ పట్టణంలో. ఇది నాకు చాలా నచ్చిందని ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడని పిల్లలందరూ చేరిపోయారు. మీరు చూడండి, లోకంలో తల్లిదండ్రుల కింద ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు నాకు చిరాకు వస్తూ ఉంటుంది. ఎంతో బలైపోయి ఉంటాను. తెల్లవారి నిద్ర లేచిలా పూజ చేసుకురావడం పాపం, కాలింగ్ బెల్ కొడతారు. రాత్రి 10 వస్తూనే ఉంటారు. పలహారం చేయడానికి ఉండదు. ఈ ప్రవచనాలు చేయడం కాదు కానీ ప్రారంధం పలహారం చేయడానికి కూడా ఉండట్లేదు అనుకుంటాను. అనుకుని మళ్ళీ అనుకుంటాను, ఆ వచ్చిన వాడు పుట్టినరోజునో పెళ్లి రోజునో వస్తాడు. ఇప్పుడు దొరుకుతాడని రాత్రి 10ంటికి వస్తాడు. నా మీద ఎంత ప్రేమతో వస్తున్నారు. నా యందు తల్లిదండ్రుల్ని చూస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే నాలో తల్లిదండ్రుల్ని చూస్తారు. అసలు నా దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ భక్తి చేత, నేను అంత అధికుండని నేను చెప్పట్లేదు, వాళ్ళ ప్రేమ చేత వాళ్ళు నాలో ఒక తండ్రిని చూసుకుంటారు, ఓ తల్లిని చూసుకుంటారు. నేను మాట అంటే మురిసిపోతారు. నేను ఆశీర్వచనం చేస్తే పొంగిపోతారు. వాళ్ళ అమ్మా నాన్నయే వాళ్ళని గౌగలించుకున్నంత సంతోషపడిపోతారు. పోన్లే, వాళ్ళకి తృప్తి కలగడానికి 4 మాటలు మాట్లాడడం కన్నా ఇంకా నా జన్మకి సాఫల్యం ఏమి ఉంటుందని మళ్ళీ ఓపిక చేసుకుంటూ ఉంటాను. అలా అంటే నాతో పోల్చుకున్నానని మీరు అనుకోకండి, నాకే అలా ఉంటే అని పోలుస్తున్నాను. పరమశివుడు పార్వతీదేవి ఎక్కడుంటే అక్కడ చేరరండి. వాళ్ళకి ఇష్టమైన పట్టణం అంటే మరి పిల్లలందరూ రారు. అందులో అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఓహో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే గట్టిగా ఓ ఆటో వెళ్ళడానికి కూడా వీలు లేని వీధులు పెరిగిపోయింది. అంత జనం వచ్చేసారు. పోన్లేరా, సందులు ఇంత పెరిగిపోయాయని ఎవడు రాడేమో, నడవలేమని చెప్పి రావడం మానేస్తారేమో. పలకలు, అందులోనే పెద్ద పనున్నట్టు ఆవులు, దూడలు. మరి పరమశివుడు ఎక్కడుంటే అక్కడ వేదాలు తిరుగుతుంటాయి, ఉపనిషత్తులు, పరదేవతా స్వరూపాలు, వృషభాలు, ధేనువులు వెళ్ళిపోతూ, మేము శుద్ధి చెయ్యొద్దు, మీరంటే గంగ ఎక్కడి నుంచో తేవాలి, మేమే ఉంది తినేసి వదిలేస్తే చాలు శుద్ధి అయిపోతుంది ఇది గోమయంతో అని పేడలు, అక్కడి నుంచి కాళ్ళు జారిపోతూ ఉండడాలు, పలకలు, ఎత్తులు, పల్లాలు, అక్కడే కొట్లు, టీలు, కాఫీలు, పెరుగులు, మారేడుదలాలు, పువ్వులు, జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు, ఉమ్మెత్తకాయలు, తెలుగులో అమ్మడాలు, హిందీలో అమ్మడాలు, అన్ని రకాల భాషల్లో అమ్మడాలు. ఎంత అల్లరి! ఇంత అల్లరి వచ్చినా పార్వతి అమ్మో ఏం పెడతాను లేదు అన్నవాడు కనపట్టం లేదు. రోజు రోజుకి పెరిగిపోతున్నారు. ఎంత పెరిగిపోతున్నారంటే అన్ని పనులు అయిపోయాయి కదా, ఇక్కడ చచ్చిపోదామని వచ్చేస్తున్నారు. దాంతో సందులు కలిసిపోయి ఇలా మేడలు అయిపోతున్నాయి. కొన్నాళ్ళకి ఇంకా ఏదో వింజుడడ్డు వచ్చేసినట్టు సూర్యకిరణాలు పడతాయో కూడా లేదో తెలియదు.